బడి పుస్తకం చదవడం ఎంత ముఖ్యమో ఒక చిన్న పద్య రూపంలో అక్షర రూపంబులందంబుగా వాని మోమును చూపించు పుస్తకమున. ప్రత్యేకంగా సరస్వతీ దేవాలయం అనేది ఎక్కడో ఉండదు, మన పుస్తకంలోనే అక్షర రూపంలో ఉంటుంది. అక్షర రూపంబులందంబుగా వాని మోమును చూపించు పుస్తకమున లక్షణంబుగా నీవు దక్షత పెరుగగా పఠనంబు చేయుము పట్టుదలగా. నీ దక్షత అంటే నీకు ఉన్నటువంటి మేధ, నాలెడ్జ్ పెరగాలంటే నువ్వు పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. శిక్షకులెందరో చేర్చగా భాషలను అభ్యసించుము వాని అందుకొనగా. ఐదర్ ఇట్ మే బీ తెలుగు, ఆర్ ఇట్ మే బీ హిందీ, ఆర్ ఇట్ మే బీ ఇంగ్లీష్. ఆ భాషా పండితులందరూ కూడా పిల్లవాళ్ళ మేధస్సులు నింపడానికి లక్షణంగా ఆ యొక్క భాషా సూత్రాలు, భాష మీద మీకు పట్టు దొరకడానికి ఎన్నో సులభమైనటువంటి సాధనలను చెప్తూ ఉంటారు. రక్షించు చదువుని రాజుగా నిలుపును విద్యాధికుడవైన విజయమెప్పుడు. విద్యాధనం సర్వధన ప్రధానమని మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి విద్యాధికునివైతే నీకు జీవితంలో ఎలాంటి కష్టము ఉండదు. అంటే కేవలం చదువుకుంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అనే భావన ఈ కాలానికి వీడాలి. చదువుకుంటే నీ జీవితాన్ని అందంగా మలుచుకునేటువంటి జ్ఞానం నీకు పెరుగుతుంది. చుట్టూ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ని వాడుకునేటువంటి ప్రజ్ఞ నీలో పెరిగి నిరక్షరాస్యుని కన్నా నీవు అందంగా జీవితంలో ఉండగలుగుతావు. పుస్తకము బట్టు నింపునీ మస్తకమున విషయముల నీవు చక్కగా వినయశీలి. పుస్తకాన్ని పట్టుకుంటే కానీ నీ మస్తకంలో కొత్త విషయాలు చేరవు. మరి నువ్వు వినయశీలి అని ఇక్కడ సంబోధిస్తున్నాము అంటే ఈ పుస్తకాన్ని పట్టుకోగలుగుతున్నావు అంటే నువ్వు వినయంగా ఉండగలిగేవాడే పుస్తకాన్ని పట్టుకుంటాడు. పుస్తకంబుల పొరుగువై భువిని వెలుగు ఫోనులను వీడు పట్టుమా పుస్తకమును. పుస్తకాల పురుగు అనే పదం 1980 నుంచి 1990 వరకు ఎవరైనా పుస్తకం పట్టుకొని అలాగే కూర్చుంటే వాళ్ళని ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు వాడొక పుస్తకాల పురుగు అని. అప్పుడు కథలు, కథానికలు, విపుల, చతుర, ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక, ఈనాడు ఇలా అద్భుతమైనటువంటి తెలుగు పత్రికలు వచ్చేవి. ఆ పత్రికలలోనే కథలను చదువుతూ అందరూ కూడా ఒక ఊహా ప్రపంచంలో విహరిస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఊహలు లేవు, విహరించడం మాత్రం ఎక్కువైంది. మరి ఊహలు ఎందుకు లేవు అంటే అంతా డైరెక్టర్ ఏది ఇమాజినేషన్ చేస్తే ఆ ఊహను చూడడానికి మనం సిద్ధపడుతున్నాం తప్ప మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఊహ లేదు, భావన లేదు. ఆ భావనను పేపర్ మీద పెట్టేటువంటి ప్రయత్నము కూడా లేదు. దీనంతటికీ కారణం 6 నుంచి 10వ తరగతి పిల్లలు రీడింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. తద్వారా రైటింగ్ స్కిల్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే రైటింగ్ చేసినప్పుడు వాళ్ళు రాసింది వాళ్ళు చదువుకోవాలి. ఫస్ట్ చదువుకుంటే అందులో ఏదో ఒకటి ప్రొనౌన్సియేషన్లో తెలిసిపోతుంది. వీళ్ళు రాసింది రాముడు, రమాడు అని రాశాడు అనుకోండి, అక్కడ రా అనేదానికి దీర్ఘం రావాలి అనేటువంటిది అర్థమవుతుంది. చాలామంది ఎలా రాస్తున్నారంటే జస్ట్ డ్రాయింగ్ చేసేస్తున్నారు. బోర్డు మీద మేము పాఠాలు చెప్తుంటాం, వాటిని డ్రాయింగ్ చేసేస్తున్నారు. మేము అన్నవి మళ్ళీ చెప్తున్నారు కానీ ఇంటి దగ్గర కొంత సమయాన్ని పుస్తకాల మీద కేటాయించాలి. గవర్నమెంట్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది. నో బడీ ఈజ్ ఓపెనింగ్ ద టెక్స్ట్ బుక్. అసలు పాఠశాలలో ఉపాధ్యాయుడు ఏం చెప్తున్నాడు, టెక్స్ట్ బుక్లో ఏముంది? ఉదాహరణకి ప్లేయింగ్ విత్ నంబర్స్ అనే చాప్టర్ మ్యాథమెటిక్స్లో చెప్పుకుంటున్నప్పుడు టీచర్ చెప్పుతున్నటువంటి సూత్రాలు పుస్తకాల్లో ఉన్నావా లేవా? పుస్తకంలో డెఫినేషన్స్ ఎలా ఉన్నాయి, టీచర్ డెఫినేషన్ ఎలా చెప్తున్నాడు? ఈ అబ్జర్వేషను లేదు, చదవడము లేదు. కాబట్టి పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే బుక్ రీడింగ్. ఈరోజు సండే, బట్ స్టిల్ ఐఎమ్ స్పెండింగ్ టైం ఫర్ యూ బికాస్ మీరే గుర్తుకొస్తున్నారు నాకు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక అరగంట సేపైనా పుస్తకాన్ని పట్టుకోండి, పేపర్ చదవండి, పాఠ్య పుస్తకాలు చదవండి, మంచి గ్రంథాలు చదవండి. కాస్త ఫోన్ వదిలి పుస్తకం చూడండి, భవిష్యత్తు మారుతుంది. చంద్రశేఖర్, ఆదర్శ పాఠశాల, మద్దూరు.